నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బీఆర్ఎస్ పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తారా? అసలు హత్య వెనుక ఉన్నది వీళ్ళేనా? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి రాజలింగమూర్తి హత్య కేసును కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంది. ఈ హత్య కేసుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై ధ్వజమెత్తారు. రాజలింగం హత్యను దారి మళ్లించేందుకు హరీష్ రావు కృష్ణానీటిని వివాదం గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ హత్య కేసు వెనక మాజీ సీఎం కేసీఆర్ హస్తముందని ఆరోపించిన ఆయన అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తారా? రాజలింగంను హత్య చేయించి ఇప్పుడు నేరాన్ని దాచేందుకు నీటి వివాదం లేపుతున్నారా అంటూ మండిపడ్డారు. అలాగే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేస్తూ కృష్ణానది నీటి దోపిడీకి అసలు కారణం ఎవరు? వైఎస్ జగన్తో దోస్తానా చేసి శ్రీశైలం నాగార్జున సాగర్ నీళ్లు దోచిపెట్టింది నువ్వే కాదా అని ఆయన నిలదీశారు. హరీష్ రావును దుయ్యబట్టిన కోమటిరెడ్డి కేసీఆర్పై కూడా విమర్శలు గుప్పించారు. మా ప్రభుత్వం ఏర్పడిన 3 రోజుల నుంచే కూలిపోతుందని అంటున్నారు. అసలు ఫామ్ హౌస్ నుండి బయటకు రాకుండా కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని ఎలా చెప్పగలిగారు? 15 నెలల్లో మేము చేసిన మంచి పనులేవి కనిపించవా అంటూ ప్రశ్నించారు. రాజలింగం హత్య కేసు వెనక కేసీఆర్ హస్తముందని ఆరోపించిన కోమటిరెడ్డి చట్టం ముందు అందరూ సమానులే, బాధిత కుటుంబం కేటీఆర్ గండ్రా పేర్లు చెబుతోంది, హత్యలను ప్రోత్సహించకండి, మాజీ ఎమ్మెల్యే సరెండర్ కావాలి, రాజలింగం కేసులో సీజ్ సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ హత్యపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్గా ఉన్నారని, దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. దమ్ముంటే మీరు చేసిన మంచి పనులు చెప్పుకోండి. కేసీఆర్ దోపిడీ ప్రశ్నిస్తే హత్యలు చేయిస్తున్నావు, కేసీఆర్ చరిత్రహీనులుగా మిగిలిపోతావు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో రాజలింగం హత్య కేసు మరింత రాజకీయ మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ కేసులో ఏమైనా సంచలన విషయాలు వెలుగు చూస్తాయా? హత్య వెనుక ఉన్న అస్సలు సూత్రధారుడు ఎవరు? ఒకరిపై ఒకరు విమర్శలు కాస్త నిజమవుతాయా అనేది సమగ్ర దర్యాప్తులో తేలనుంది.